ఏఐసిసి నోవాటెల్లో ఉన్నాను. సో ఇక్కడైతే నారాయణకో తెలంగాణ అలాగే హెచ్ఆర్ఏ సంయుక్తంగా కలిసి రాజ్ న్యూస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025ని ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది. మరి కాసేపట్లో కార్యక్రమం అనేది స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే చాలా మంది గెస్ట్ వచ్చారు. సో మనం చూస్తున్నాం హైదరాబాద్ అనేది ఎంతో డెవలప్ అవుతుంది. అందులో ఇంకా రియల్ ఎస్టేట్ రంగం అనేది డెవలప్ అవుతుంది. బట్ చాలా మందికి రియల్ ఎస్టేట్ రంగంపై ఎన్నో అపోహలు ఉంటాయి, ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. సో అలాంటి క్వశ్చన్స్కి చక్కటి ఆన్సర్స్ ఇవ్వడానికి ఇక్కడికైతే మన సమ్మిట్కి అయితే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఎంతోమంది ఎక్స్పర్ట్స్ అలాగే ఇన్వెస్టర్స్ కూడా రాబోతున్నారు. ఈ సమ్మిట్ కి హాజరై ఈ రియల్ ఎస్టేట్ రంగంపై ఉన్న ఎన్నో డౌట్స్ ని మనం క్లారిఫై చేసుకోవచ్చు. సో మనం గత మార్చిలో అయితే ఇలాంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ ని నిర్వహించాం. అప్పుడు ఎంతో ఆదరణ లభించింది. చాలా మందికి ఎన్నో మేము తెలుసుకున్నామని కూడా చాలా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ చేశారు. సో ఇప్పుడు కూడా అలాంటి నిర్వహిస్తుంది రాజ్ న్యూస్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా. సో చాలా మంది గెస్ట్లు వస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి, అలాగే మనం చూస్తున్నాం హైదరాబాద్లో భూములకు ఎంత రేట్ పెరుగుతుందో. రీసెంట్గా కోకాపేట్ కానీ అలాగే నార్సింగ్లో కూడా భూములు అనేవి చాలా రేట్స్ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి ప్రజలకైతే ఇల్లు కొనాలి అనేది ఒక కళ ఎప్పటి నుంచో. సో అలాంటి కళను నెరవేర్చేందుకు ఇక్కడికి వచ్చిన రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో వారిని ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది, అలాగే మనకు అనుకున్న బడ్జెట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఒక మంచి ఇల్లు అనేది మనం తీసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా ఒక మంచి సమాధానం అనేది ఈ వేదిక. సో మీకు రియల్ ఎస్టేట్స్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ సమ్మిట్ అనేది ఒక మంచి వేదిక అవుతుంది. రాజ్ న్యూస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది ఈ సమ్మిట్ని.